హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా ఈజీగా తొందరగా అయిపోయే టమాటా పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ముందుగా నేను దానికోసం అయితే 5 టమాటాలు తీసుకోండి. మంచి పండినవైతే టేస్ట్ బాగుంటుంది. 5 పండిన టమాటాలు తీసుకొని మంచిగా వాటిని వాటర్ తోటి కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద ముక్కలుగా కాకుండా ముందు పైన ఉండే తొక్కనంత తీసేసి ఉంటుంది కదండి ముందర, దాన్ని కట్ చేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎవరైనా సరే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూర వండుకోవడానికి టైం లేనప్పుడు, లేకపోతే పిల్లలకి స్కూళ్ళకు టైం అవుతున్నప్పుడు ఇలా వండుకున్నారంటే సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎక్కువ సార్లు ఇదే చేస్తానండి టైం లేనప్పుడు, అందుకని చెప్తున్నాను. ఈరోజు మా ఆయన మామూలుగా అయితే 9కి వెళ్ళేవాడు. కాకపోతే ఉన్నట్టుండి నేను 8కి వెళ్ళాలి, పని ఉందని చెప్పాడు. ఇంకా నాకు కూర వండడానికి టైం లేదండి. ఇదైతే 5 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి ఈ టమాటా పచ్చడి అనేది చేస్తున్నాను. మీరు కూడా అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా అయిపోతుంది. 5 టమాటాస్ని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. చూసారు కదా, మొత్తం అంతా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది మీరు కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్లు కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు అనేవి చిట్పట్లాడేంత వరకు ఉంచేసి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ వేసేసి కొద్దిసేపు బాగా వేయించుకున్నాను. ఆనియను, కరివేపాకు, వెల్లుల్లి. మెయిన్ ఈ టమాటా పచ్చడికి వెల్లుల్లేనండి టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు తర్వాత వెల్లుల్లి వేసాను కదా, వెల్లుల్లి అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వెల్లుల్లి మాత్రం మర్చిపోకుండా వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఏ కర్రీకైనా వెల్లుల్లి అనేది టేస్ట్ని బాగా ఇస్తుంది. కరివేపాకు కానీ వెల్లుల్లి కానీ వేస్తేనే అండి పచ్చడి అయినా కర్రీ అయినా చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం అన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్ అనేది కొద్దిగా రెడ్డిష్ అవ్వాలండి. రెడ్డిష్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలన్నీ, అవి వేసేసి బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఎందుకంటే టమాటా అనేది పచ్చివాసన పోవాలి కదండి, అందుకోసమని ఒక 3 నిమిషాలు అనేది టమాటాని బాగా వేయించుకోవాలి. అప్పుడే టమాటా అనేది బాగా మగ్గుతుంది. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా సరే ఈ నైట్ పూట కానీ చేసుకోవచ్చు, లేకపోతే పొద్దున్న టైం లేనప్పుడు కూడా చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారము. చాలా సింపుల్ అండి. ఎక్కువ మసాలాలు కానీ ఎక్కువ వేవి కానీ యాడ్ చేయాల్సిన పని కూడా లేదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో మా సాత్వికే తింటున్నాడంటే ఇంకా పెద్ద పిల్లలు బాగా తింటారు కదండి. ఉప్పు అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ ఉప్పు వేసేసారంటే పచ్చడి అనేది ఉప్పగా అయిపోతుంది. అందుకని ఉప్పు కానీ కారం కానీ చూసి వేసుకోండి. చూసారు కదా, నేను కారం అనేది ఎంత కొంచెం వేసాను. మీ ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే నేను ఎప్పుడు కారం అనేది చాలా తక్కువగానే వేస్తానండి. ఎందుకంటే సాత్వికు తినాలి కదండి కర్రీ కానీ పచ్చడి కానీ ఏవైనా తినాలంటే కారం తక్కువ ఉంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. లేకపోతే మనం పిల్లల కోసం వేరే కర్రీ వండాల్సి వస్తుంది. అలా కాకుండా మనం కూడా కొద్ది రోజులు అడ్జస్ట్ చేసుకున్నామంటే, వాళ్ళతో పాటు తిన్నామంటే మనకు కూడా వేరే కూర వండాల్సిన పని ఉండదు. కాబట్టి మనం కూడా ట్రై చేయాలి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి.